ఈరోజు భారత జట్టు ఒక అద్భుతమైన ఒక రికార్డ్‌ని సృష్టించింది. ఇప్పటివరకు కనుక మనం చూసుకున్నట్టయితే భారత జట్టు లీగ్ మ్యాచెస్‌లో గానీ, సూపర్ 8లో కానీ కొంచెం ఎక్కువగా పసికున్న జట్ల పైన ఆడింది. పాకిస్తాన్ మినహాయించి మిగతావన్నీ కూడా కొంచెం తక్కువ స్థాయి జట్లనే చెప్పొచ్చు. అంటే చిన్న జట్లనే చెప్పొచ్చు. అందరూ కూడా ఆస్ట్రేలియాతో ఆడి గెలవడం అసాధ్యం అన్నట్టుగా మాట్లాడారు. కానీ వాటన్నిటిని కూడా తిరగరాస్తూ ఈరోజు 24 పరుగుల భారీ తేడాతో గెలిచి సెమీస్‌లోకి సగౌరవంగా అడుగుపెట్టిన తర్వాత మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకనంటే ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా తీసుకొచ్చే తంట మా అందరికీ తెలుసు. వాళ్ళతో సరిగ్గా జాగ్రత్తగా ఆడకపోతే మాత్రం పూర్తిగా ఆట తలక్రిందులయ్యే అవకాశం ఉంది. ఈరోజు మేము ఏదైనా సాధించాము అంటే అది జట్టుగానే సాధించాము. ఏదైతే జట్టుకు అవసరమో అది ప్రతి ఒక్క ఆటగాడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు మాకు ఈ గెలుపు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. 200కు పైగానే పరుగులు మేము సాధించాం. అది మంచి స్కోరే. కానీ ఎప్పుడైతే బలమైన ఈదురుగాలులు అక్కడ పరిస్థితులను తారుమారు చేస్తున్నాయో, ఆ సమయంలో 200 పరుగులు ప్రత్యర్థి జట్టుకు చేయడం కూడా చాలా ఈజీ అని మనం గుర్తించాలి. కానీ బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారు. మేము పరిస్థితుల్ని కూడా అనువుగా తీసుకున్నాము. ఇక వికెట్స్‌ని కరెక్ట్ టైంలో తీయటంలో కుల్దీప్ చాలా సహకరించాడు. కుల్దీప్ సహకారం మా అందరికీ బాగా తెలుసు. తన ఒక స్ట్రెంగ్త్ కూడా మా అందరికీ బాగా తెలుసు. మేము ఎప్పుడైతే తనని అవసరమో అప్పుడే మేము ఉపయోగిస్తూ ఉంటాం. అయితే న్యూయార్క్‌లో అన్నీ కూడా సీమర్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉన్నాయి. అయితే ఇక బిగ్ రోల్ అనేది సెమీఫైనల్‌లో సీమ్ బౌలింగ్ అనేది నేను చెప్పగలను. మేము కొత్తగా ఏదో సెమీఫైనల్‌లో ఆడేయాలని అనుకోవటం లేదు. ఇప్పటివరకు ఆడిన ఆటని కొద్దిగా మెరుగుపరుచుకుంటూ వెళ్తాము. అయితే జట్టుని పదే పదే మార్చాల్సిన అవసరం లేదు. విన్నింగ్ టీమ్‌నే మేము కొనసాగిస్తూ ఉంటాము. ఇక మేము సెమీఫైనల్‌లో అపోజిషన్ గురించి ఎక్కువగా ఆలోచించము. ఎందుకంటే మా గురించి మేము ఆలోచించి మా బలహీనతలను పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తూ ఉంటాము. ఇక ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం చాలా జరిగింది. సెమీఫైనల్స్‌కి మాత్రం నేను జట్టు కూర్పుని మార్చదలుచుకోలేదు అంటూ రోహిత్ శర్మ చెప్పాడు. కానీ బీసీసీఐ మాత్రం దానికి ఒప్పుకుంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.